ఒక రోజు చూసాము, ఏ వస్తువు మీదైనా ధరలు పెరిగిండేదే చూసాము. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ధరలు తగ్గుతున్నాయి, నిజంగానే తగ్గుతున్నాయి అనే దానికి జిఎస్టి రెవల్యూషన్ ఒక మంచి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి మనం గత 5 సంవత్సరాలుగా చూస్తున్నాం, కోవిడ్ అప్పటి నుంచి ఏ వస్తువు అయినా ధరలు ఎంతెంత ఎక్కువ అవుతున్నాయో చూస్తున్నాం. నూనె, నాకు గుర్తు 2017లో నేను ఇండియా వచ్చాను. లీటర్ నూనె 87 రూపాయలు ఉండేది. అది చాలా మంది అప్పట్లో నిత్యావసర వస్తువులు కొనేకి కూడా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తుంటే 200 కూడా పే చేసిన రోజులు మనం గత 1 సంవత్సరం రోజుల్లో చూసాం. ఏది కూడా ధరలు పెరిగాక తగ్గిండే రోజు మనము ఎక్కడన్నా మీరు చూసారేమో నాకు తెలియదు, నేనైతే చూడలేదు. గత చేశాక చాలా మంచి ఒక రిజల్ట్ కనపడుతుంది. కిరాణా సామాగ్రి అన్నీ కూడా 18, 12, 5% ఉండేవి అన్నీ కూడా కొన్నిటి మీద అన్ని 0%, ఇంకా కొన్ని 5% తీసుకొచ్చారు. అంటే దాదాపు 13% తగ్గింది దానిల మీద ధరలు. ఇంకా రోజు వాడే సామాగ్రి, నిత్యావసర వస్తువులు కూడా 13% తగ్గడం జరిగింది. ఇంకా ఆరోగ్యానికి కావాల్సిన ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు, ఎందుకు తీసుకోవాలి అనే వాళ్ళకు కూడా ఈ 18% ఉండే జిఎస్టి కూడా 0%కి తీసుకురావడం జరిగింది. ఇంకా బట్టలు, మందులు, స్టేషనరీ, పిల్లలు వాడే, పెద్దలు వాడే స్టేషనరీ అన్నీ కూడా 7%కి రావడం అంటే చిన్న విషయం కాదు. ఇంకా రైతులకి కూడా ట్రాక్టర్ కొనుక్కోవాలంటే దాదాపు 40,000 తగ్గుతుంది. కార్ కానీ ఏమన్నా వెహికల్స్ కొనాలంటే 70,000 తగ్గుతుంది. బైక్ కొనే వాళ్ళకి 8,000, టీవీ కొనాలనుకునే వాళ్ళకి 3,500, ఏసీ కొనాలనుకునే వాళ్ళకి 2,800 రూపాయలు తగ్గింపు వస్తుంది. అంటే మనకి లైఫ్ని ఈజీ చేయాలి ప్రజలు. మన రాష్ట్ర ప్రభుత్వం జిఎస్టి మీద వచ్చే లాభం దాదాపు అన్ని కోట్ల రూపాయలు నష్టపోయినా కూడా ప్రజలకి అంత డబ్బు ఆదా అవుతుంది అని ఆలోచించారు మన సీఎం గారు. జిఎస్టి కేంద్రం ప్రభుత్వం ప్రకటించగానే చెప్పుకోవాలి. సో జిఎస్టి ఒక మంచి ఒక లైఫ్ చేంజింగ్ చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనం గత 15 నెలలుగా మంచి సంక్షేమ కార్యక్రమంతోనే ముందుకొస్తుంది. తల్లికి వందనం ప్రభుత్వం పథకం తీసుకోండి, లేదంటే రైతులకు అన్నదాత సుఖీభవ తీసుకోండి, లేదా పెన్షన్